నేడో రేపో ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో పన్నీర్ సెల్వం రూపంలో ఊహించని పిడుగు చిన్నమ్మ శశికళ శిబిరాన్ని ఎటూ పాలుపోని స్థితిలోకి నెట్టింది. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని ధీమాగా ఉన్న సమయంలో అనుకోకుండా తగిలిన శరాఘాతం వారిని కకావికలం చేస్తోంది. ఇప్పటివరకు చిన్నమ్మ ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నా చర్చ జరగ్గా ప్రస్తుతం అసలు ఎవరి బలం ఎంత అన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఎవరికి వారు తమ మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో పడ్డారు. ఒకవేళ అంకెలు చిన్నమ్మకు అనుకూలంగా ఉన్నా ముఖ్యమంత్రి కావడానికి మాత్రం ఆమె అనేక అడ్డంకులను దాటుకు వెళ్లాల్సిందే. చిన్నమ్మ ముందున్న ఆ సవాళ్లేంటి? ఇన్నాళ్లు అమ్మ చిన్నమ్మ అన్న మాటలు తప్ప మరో ఊసెత్తని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనలోని మరో కోణాన్ని రుచి చూపించాడు. అమ్మ ఆత్మ చెప్పిందంటూ తనలోని ఆవేదనను ఆమె సమాధి సాక్షిగా వెళ్లగక్కి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆ చర్యతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది శశికళ బృందం. నిజానికి ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేద్దామని ముహూర్తం నిర్ణయించారో కానీ చిన్నమ్మకు ఏదీ కలిసి రావడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు సమాచారం మొదలుకొని పార్టీలో అసంతృప్త స్వరాలు ఒకెత్తైతే ఇప్పుడు ఆ జాబితాలోకి ఎన్నికల సంఘం కూడా వచ్చి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికపై ఈసీ నోటీసులివ్వడం వారి కష్టాలు రెట్టింపు చేస్తోంది. I have given representation to the election commission stating that the general secretary post should not be admitted by Shashikala Nadarajan, and the election commission also got some clarification regarding this to Madam Shashikala Nadarajan. I came to know. Before election commission accepts her that she is interim general secretary, who gave the power to appoint or remove from AIADMK party postings? He is a senior leader. Mr. O. Pannirselvam is a senior leader. జరుగుతున్న పరిణామాలతో ఓవైపు మద్దతుదారులతో వరుసగా సమావేశమవుతూ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ శశికళ మదిలో మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్న భయం మాత్రం లోలోన వెంటాడుతూనే ఉందని చెప్పాలి. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏటూగా ఉన్న చిన్నమ్మ భవితవ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం వచ్చే వారం తేల్చనుంది. అంతకంటే ముందే ముఖ్యమంత్రి పదవి అందుకోవాలని భావించిన గవర్నర్ వైఖరి ఆమెకు మింగుడు పడని విధంగా మారింది. ఇప్పుడు సుప్రీం తీర్పు ఒకవేళ అనుకూలంగా వస్తే సరి, లేకపోతే జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. అదే జరిగితే పన్నీర్ సెల్వం వర్గానికి మరింత బలం చేకూరినట్టవుతుంది. శశికళకు మద్దతుగా నిలిచిన వారంతా తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవలసిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పటికే పీహెచ్ పాండియన్ రూపంలో గళం విప్పిన అసమ్మతి స్వరాలు మరింత విజృంభిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శాశ్వత శత్రువులు కానీ ఉండరంటారు. అవకాశం కోసం శత్రువులే మిత్రులుగా మారుతుంటారు. ఓ రకంగా ఇప్పుడు తమిళనాట అదే జరుగుతోంది. పన్నీర్ సెల్వంతో డీఎంకే బంధం కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. అదే ఆరోపణాస్త్రంగా చేసుకుని అత్యంత విధేయుడిగా ఉన్న పన్నీర్కు ఇంతటి తెగింపు ఎలా వచ్చిందంటూ శశికళ వర్గం మండిపడుతోంది. శశికళను ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి పన్నీర్ను పావుగా చేసుకున్నారని వాదిస్తున్నారు. ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని, పార్టీలో ఎలాంటి చీలిక లేదని చెబుతున్నారు. వాటన్నింటికంటే ముందుగా సాధారణంగా చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే, అసలు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించని శశికళకు అన్ని వైపుల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందనే. ఆ ప్రశ్నలకు సమాధానం శశికళ గతం కూడా ఆమెకు ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంతూరు మన్నార్గుడి కేంద్రంగా చిన్నమ్మ కుటుంబీకులు సాగించారని చెబుతున్న కార్యకలాపాలు అప్పట్లో విమర్శల పాలయ్యాయి. ఆ సందర్భంగా శశికళ కుటుంబ సభ్యులు మన్నార్గుడిలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని తేలింది. ఈ వ్యవహారంలో శశికళ, ఆమె భర్త, సోదరుడిపై కేసులు కూడా నమోదయ్యాయి. సోదరుడు దివహరన్పై పలు అవినీతి ఆరోపణలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. శశికళ వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గ్రహించిన జయ కొన్నాళ్లు ఆమెను దూరంగా ఉంచింది. ఇలా పలు ఆరోపణల్లో కూరుకుపోయిన శశికళ, ఆమె కుటుంబంపై మన్నార్గుడి మాఫియా అనే ముద్ర పడింది. అంతేకాదు, జయలలిత 2011 నుంచి 2016 మధ్యకాలంలో జైలుకెళ్లడానికి కారణం ఈ మన్నార్గుడి మాఫియా అనేవారు లేకపోలేదు.
శశికళకు ఉన్న మరో ప్రధాన ప్రతికూలత రాజకీయంగా పాలనాపరంగా అనుభవలేమి. ఇలా నేరుగా పార్టీపై పట్టు సాధించి అధికార పీఠానికి చేరువ కావడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత పార్టీలోని కొందరి నుంచి విపక్షాల వరకు ప్రధానంగా సంధిస్తున్న ప్రశ్న అదే. ఆమెకు ఏం అనుభవం ఉందని? ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిది అదే మాట. తమిళనాడు ప్రజలు ఓటేసింది అన్నాడీఎంకు, ఆ పార్టీ బలానికి. కానీ ఇలా శశికళ అడ్డదారిలో ముఖ్యమంత్రి కావడానికి కాదంటూ ఆయన తీవ్రస్థాయిలోనే ధ్వజమెత్తుతున్నారు. స్థానిక భాజపా నాయకులు కూడా శశికళ కంటే నేరుగా పన్నీర్కే మద్దతు పలుకుతున్నారు. వారికి జతగా కాంగ్రెస్ కూడా పన్నీర్ వైపే ఉన్నామంటోంది. ఇలా వైరి పక్షాలన్నీ ఒక్కటిగా ఏకమవుతుంటే చిన్నమ్మ మాత్రం వారందరి దాడులకు ఒంటరిగానే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఈ మధ్యలో వచ్చిన 2 నెలలే పదవిలో ఉన్నా ఆ తక్కువ సమయాన్నే పన్నీర్ సెల్వం పూర్తి సద్వినియోగం చేసుకోవడము ఒక రకంగా శశికళకు ప్రతికూలంగానే మారిందనే చెప్పొచ్చు. వార్దా తుఫాన్ను ఎదుర్కోవడం, జల్లికట్టు సమస్య పరిష్కారం, మరికొన్ని విషయాల్లో పన్నీర్ మంచి మార్కులే సంపాదించారు. రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే సామాజిక వర్గాల సమీకరణాలు ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది. అవి కొలికి వస్తే గాని ఎవరి శిబిరంలో ఎవరెవరు ఉంటారో చెప్పలేని పరిస్థితి. మరోవైపు జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మొదలైన ప్రచారము ప్రజల్లోకి బాగా వెళ్లినట్లే కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అయితే పన్నీర్ సెల్వానికి మద్దతుగా, శశికళకు వ్యతిరేకంగా యుద్ధమే నడుస్తోంది. ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని కొందరు నెటిజన్లు నినదిస్తున్నారు. అసలే రాజకీయాలు అనిశ్చితికి పెట్టింది పేరు. ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చు. ఓవైపు కోర్టు తీర్పు, మరోవైపు పన్నీర్ సెల్వం రూపంలో తగిలిన ఎదురుదెబ్బ. వీటికి తోడు గవర్నర్ అనుసరిస్తున్న వైఖరితో శశికళ రాజకీయ భవితవ్యం డోలాయమానంలో పడింది.